తెలంగాణలో రేషన్ కార్డులు ఇవాళ కాకపోతే రేపు ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి. ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసు కదా. వాళ్ళందరికీ 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అది అర్థం కాదు. అట్లాగే బస్సులు ఫ్రీ తప్పించి మరేం చేయలేదు. పోనీ అవన్నీ పక్కన పెడదాం, రేషన్ ఇచ్చాక ఇల్లు ఇవ్వడం కానీ ఇవన్నీ. కానీ రైతు రుణమాఫీకి ప్రత్యేకించి ఏం కావాలి? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పారు కదా, నెల రోజుల్లో పని చెప్పారు కదా, మిగతా 100 రోజుల్లో పని చెప్పారు. ఇక్కడ నెల రోజుల్లోపు అన్నారు, తర్వాత పోనీ ఏమన్నా 100 రోజులు అన్నారేం తెలియదు. రుణమాఫీ ఇప్పుడు ఏమైనా చేస్తారా లేదా? 2 లక్షల రూపాయల రుణమాఫీ అది ఎవరికి అడగక్కర్లా. ఇప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. చేస్తారా చెయ్యాలి? దానికి ఇంకా రికమెండేషన్లు ఏంటి? దానికి అప్లికేషన్లు ఎందుకు పెట్టుకోవాలి? చేసేయాలి కదా 2 లక్షల రూపాయలు. అప్పుడు దగ్గర 40,000 కోట్లు 25,000 కోట్లు అవుతుందంటే అబ్బే మేము చూసుకుంటాం, మాకు తెలియదా పరిపాలన, ఎంతో కాలం నుంచి పరిపాలించిన వాళ్ళు ఒకప్పుడు రుణమాఫీ చేసిన వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఎవరు ఆపారు రుణమాఫీకి? చేస్తారా చేయరా? నెంబర్ 2, నెలకి మహిళలకి 2,500 రూపాయలు పుట్టిన ప్రతి మహిళకి ఇవ్వాలి కదా. సరే తర్వాత వాళ్ళకి వదిలేయండి, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళకి ఇవ్వాలి కదా. మళ్ళీ దానికి దరఖాస్తులు ఎందుకు? డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ వేసేయచ్చు కదా. ఇప్పుడు రైతులకి డీబీటీ ప్రకారం ఆన్లైన్లో చేసుకున్నారు, ఆన్లైన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ విడిగా అప్లికేషన్. ఈ 2,500 రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 2,500 వేయడానికి ఎన్ని రోజులు ఆపాలి? ఎందుకు ఆపాలి? మూడోది వచ్చేటప్పటికి పెన్షన్ 4,000 రూపాయలు. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్న వాళ్ళకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా. మిగతాది కొత్త పెన్షన్లు ఇద్దాం, వైట్ రేషన్ కార్డులు అదనంగా చేసేది ఎందుకు ఇవ్వట్లేదు? ఈ మూడిటి సంగతి ఇమ్మీడియట్గా చేయదగ్గవి, చేయడానికి పెద్దగా అసలు ఏ ప్రొసీజర్ అవసరం లేనటువంటి డబ్బులు రిలీజ్ చేస్తే చాలు. మరి ఎందుకు చెయ్యడు రేవంత్ తేలాలి.